అందరికీ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. దసరా నవరాత్రులు కదా! ముగ్గైతే పెట్టుకున్నాను. డైలీ కూడా పెట్టుకుంటూ ఉంటాను. కానీ ఈ నవరాత్రుల్లో కొంచెం స్పెషల్‌గా అయితే మాత్రం కొంచెం పెద్ద పెద్ద ముగ్గులుగా కొంచెం డిఫరెంట్‌గా ఈజీగా ఉండేలాగా అయితే మాత్రం ముగ్గులనేవి షేర్ చేస్తూ ఉన్నాను. నిన్న వీడియోలో కూడా చెప్పాను. కొంచెము ఈ నవరాత్రుల వరకు అయితే మాత్రం బాగా మంచి ముగ్గులనైతే మాత్రం షేర్ చేస్తాను అనేసి. అదేవిధంగా ఈరోజు ముగ్గు కూడా అయితే మాత్రం చాలా అంటే చాలా బాగుంటుంది. అలాగే ఈజీగా కూడా ఉంటుంది. భలే నచ్చింది ఈ ముగ్గు అయితే మాత్రం నాకి. నేను కొంచెం దీనికన్నా ఇంకొంచెం డిఫరెంట్గా ఉండేది షార్ట్ వీడియోలో అయితే పెట్టున్నాను. ఉన్నది ఈ డిజైన్ కూడా, కానీ కొంచెం డిఫరెంట్గా ఉంది. కానీ ఇక్కడైతే మాత్రం ఈరోజు ఈ ముగ్గు అయితే మాత్రం ఈజీగానే ఉంది. చిన్న ప్లేస్లో కావచ్చు, మనం కొంచెం చిన్న సైజు వేసుకున్నామంటే చిన్న ప్లేస్లో వేసుకోవచ్చు. అదేవిధంగా కొంచెం పెద్దగా కావాలంటే ఇంకొంచెం మనం సైజుని పెంచుకొని అయితే పెద్దగా కూడా అయితే మాత్రం వేసుకోవచ్చు. చాలా బాగుంది ముగ్గు అయితే, నాకు భలే నచ్చింది ముగ్గు. చాలామంది దసరా బొమ్మల కొలువు ఏర్పాటు చేసుకుంటారు. అలాగే ఇంకా అమ్మవారిని కూడా డిఫరెంట్ కలర్స్తో అయితే మాత్రం రకరకాల రంగులతో కూడా పూజ అనేది చేస్తూ ఉంటారు. అలాగే పువ్వులు కూడా అంతే, డిఫరెంట్ కలర్స్ ఉన్న పువ్వులతో అయితే మాత్రం అమ్మవారిని పూజ చేసుకొని ఆరాధిస్తారు. 9 రోజులు 9 రకాల రంగులతో అయితే మాత్రం అమ్మవారిని డెకరేట్ చేసుకుంటారు. రోజుకొక రంగులో అయితే మాత్రం అమ్మవారిని ఏర్పాటు చేసుకొని అయితే మాత్రం పూజిస్తూ ఉంటారు. మెయిన్ ఎవరెవరి స్థాయిని బట్టి వాళ్ళ స్తోమతని బట్టి మాత్రం చేసుకోగలుగుతారు. అలాగే ఇంట్లో వల్ల సహకారం కూడా మనకు ఉండాలి, సపోర్ట్ అన్నది ఉండాలి. అప్పుడే ఏదైనా కానీ చేసుకోవడానికి కూడా కుదురుతుంది. ఇంకా అన్నిటికన్నా మించి ఓపిక అనేది మాత్రం చాలా వరకు ఉండాలి. అప్పుడే మనం ఏదైనా కూడా చేసుకోగలం. పేషెన్స్ అవి ఉంటే మాత్రం ఎంతవరకన్నా ఏదైనా కానీ ఎక్కువ మైండ్ ప్రెజర్ తీసుకోకూడదు, టెన్షన్ పడకూడదు. ప్రశాంతంగా అయితే మాత్రం చేసుకునే మైండ్ సెట్ మనలో ఉంటే మాత్రము ఎంత పని అయినా చేసుకోగలము. కొన్ని పనులు చేసిన వెంటనే టెన్షన్ పడిపోయి ఇంట్లో వాళ్ళ పైన అరచామంటే వాళ్ళు కూడా రిటర్న్ మన పైన అరుస్తారు. దాన్ని తట్టుకునే ఓపిక లేకుండా గొడవలు పడడం, అరుచుకోవడం, ఆఖరికంగా ఏడ్చుకోవడం కూడా అయితే మాత్రం అయిపోతుంది. ఇలాంటివి అప్పుడప్పుడు ఫేస్ చేస్తూనే ఉంటాము. అందుకనేసి అయితే ఇక్కడ నేను షేర్ చేసుకుంటున్నాను. అంతే అండి, ముగ్గు కూడా కంప్లీట్ అవుతుంది, కంటిన్యూ అవుతుంది. ఇంకా బార్డర్స్ అవి వేసుకోవాలి, కంటిన్యూ అవుతుంది ముగ్గు అయితే మాత్రం. ఇంకా ముగ్గు కంప్లీట్ అయిపోయింది. సింపుల్ బార్డర్స్, మెయిన్ బార్డర్ అయితే బాగా వేసుకున్నాను, చుట్టూ అయితే సింపుల్గా బార్డర్స్ అయితే వేసేసాను. ఎవరైనా కానీ ఈజీగా వేసుకోవచ్చు, ఎందుకంటే చుక్కలు కూడా లేదు కదా, ఈజీగా అయితే మాత్రం వేసుకోవచ్చు. అలాగే అందంగా కూడా ఉంది. ఇంకా ఆ తర్వాత ఒక సింపుల్ పూజ అయితే నేను ఇక్కడ షేర్ చేసుకుంటున్నాను. నా పూజ డైలీ దీపారాధన, డైలీ అయితే దీపారాధన కంపల్సరీ ఉంటుంది. ఇంతే పూజ అయితే మాత్రం ఇంతే అండి, చాలా సింపుల్గా ఉంటుంది. ఏదైనా చాలా ఇంపార్టెంట్ విశేషమైన పండుగల్లో మాత్రమే కొంచెం స్పెషల్గా ఉంటుంది. ఏదో నా దగ్గర ఉన్న ఒక 2-3 ఇత్తడి సామాగ్రి కావచ్చు, వెండి సామాగ్రి కావచ్చు, అవైతే మాత్రం పెట్టుకొని పూజ చేసుకుంటాను. ఎక్కువగా రిస్క్ తీసుకోవడం వద్దు. ఎక్కువ పూజా సామాగ్రి వాడేసి అవి ఎప్పటికప్పుడు మళ్ళీ క్లీన్ చేసుకోవడానికి ఇబ్బంది పడేది వద్దు అనేసి అయితే మాత్రం సింపుల్గా దీపారాధన చేసుకొని ధ్యానం చేసుకుందాం అనేసి అయితే మాత్రం సింపుల్గా ఈ విధంగా పూజ అయితే మాత్రం చేసుకుంటాను. ఇంకా పూజ అయిన తర్వాత అయితే మాత్రం ఇక్కడ బ్రేక్ఫాస్ట్ అయితే
చేయడానికి వచ్చేసాను. బ్రేక్ఫాస్ట్లోకి అయితే మాత్రం ఇడ్లీ, టొమాటో, కొంచెం సొరకాయ ముక్కలు వేసి అయితే మాత్రం పచ్చడి అయితే మాత్రం చేసుకుంటున్నాను. కొన్ని సొరకాయ ముక్కల్ని కట్ చేసుకున్నాను. అలాగే 3 టమాటాలు వేసుకున్నాను. కొంచెం జీలకర్ర, కొంచెం తక్కువ జీలకర్రగా ఎండుమిర్చి వేసుకున్నాను. ఒకే ఒక పచ్చిమిర్చి, ఎర్రగడ్డలు, తెల్లగడ్డలు అంటే ఉల్లిపాయలు, వెల్లుల్లిని కూడా యాడ్ చేసుకున్నాను. ఒక 2 స్పూన్ల ఆయిల్ వేసుకొని అన్నీ మిక్స్ చేసి అయితే మాత్రము ఇలా వేయించుకుంటున్నాను. నాకు చూడండి టమాటాలు, సొరకాయ ముక్కలు మెత్తగా కూడా అయిపోయినాయి. అంతవరకు వేయించుకోవాలి. ఇంకా మనము రుబ్బుకునేటప్పుడు కొంచెం కదా చింతపండుని గట్టిగా ఉంటే చింతపండు నానబెట్టుకుంటాను, లేదా ఇక్కడ ఫ్రై చేసేటప్పుడు కానీ వేసి అయితే మాత్రం రుబ్బుకోవచ్చు. అలాగే నేను కారం చట్నీ కావచ్చు, టమాటో చట్నీ కావచ్చు చేసుకునేటప్పుడు చిటికెడంత బెల్లం అయితే వేసుకునే అలవాటు ఉంది నాకు. కానీ ఈరోజు మాత్రం వేసుకోలేదు, ఎందుకంటే సొరకాయ ముక్కల్లోనే ఆల్రెడీ స్వీట్నెస్ అనేది ఉంటుందనేసి అయితే మాత్రం నేను వేసుకోలేదు. నేను కంప్లీట్ వీడియో అయితే చూపించలేకుండా పోయాను, కానీ ఏవేవి ఇంగ్రీడియంట్స్ చెప్పానో అవే అయితే మాత్రం వేసుకొని గ్రైండ్ చేసుకోవడమే. ఇంకా ఇటువైపు అయితే మాత్రం ఇడ్లీ పిండి ఇడ్లీకి పోసి పెట్టేశాను. ఒక 15 నిమిషాల్లో ఇంకా మనకి బ్రేక్ఫాస్ట్ రెడీ అయిపోతుంది. ఇంకా చట్నీ అయితే ఇప్పుడు గ్రైండ్ చేసేస్తాను. చాలా తక్కువ ఆయిల్ పెట్టుకునేసి అయితే మాత్రం తిరిగిపాత అయితే మాత్రం పెట్టుకున్నాను. చట్నీ అయితే మాత్రం భలే టేస్ట్గా ఉంది. రైస్లకైతే ఇంకా సూపర్గా ఉంటుందేమో అనిపిస్తుంది. సొరకాయ ముక్కలు కొన్ని వేసుకొని అయితే మాత్రం బీరకాయ చట్నీ అయితే మాత్రం ఎప్పుడు చేస్తుంటాను. సొరకాయ మాత్రం చాలా రేరు, కానీ చేశాను. కానీ సొరకాయ చేసుకున్నప్పుడు ఒక్క చిటికెడు ఎక్కువగా కారం ఉండేలాగా చూసుకోండి, భలే ఉంటుంది. ఇంకా ఇడ్లీ కూడా స్మూత్గా రెడీ అయిపోయింది. ఆ ఇడ్లీని నేను అలా ప్రెస్ చేసి చూసాను బాయిల్ అయిపోయిందా లేదనేసి. అంత బాగుంది ఇడ్లీ అయితే మాత్రం, చాలా అంటే చాలా బాగుంది. వర్షం పడుతుంటే వర్షాన్ని అయితే చూస్తూ ఎంజాయ్ చేస్తున్నాను. మనకు ఒక బుజ్జి పార్కింగ్ ఉంది కదా, ఇక్కడంతా మొక్కలు ఉన్నాయి. అక్కడ చైర్స్ కూడా పెట్టేసి ఉంటాను, ఒక 2 చైర్స్ అయితే మాత్రం. ఇంట్లో పనులన్నీ చేసి అలసిపోయాను అనిపించినప్పుడు మాత్రం ఇలా వచ్చి 10 నిమిషాలు ఇలా కూర్చొని ఆకాశాన్ని అలా చూస్తూ ఉంటే ఏదో మెడిటేషన్ చేసినంత రిలీఫ్ అయితే మాత్రం అనిపిస్తుంది. ఇంకా మంచి మంచి వీడియోస్తో అయితే మీ ముందుకు వస్తాను. ఇవాల్టి వీడియో అయితే ఇంతే అండి. మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ.